జగన్ పాలనలో సర్వనాశనమైన ఏపీ చంద్రబాబు నాయుడుతోనే పునర్నిర్మాణం జరుగుతుందని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తెలిపారు. వైసీపీతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పురోహితులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, గుంటూరు అర్బన్ జనరల్ సెక్రటరీ మన్నెపల్లి హనుమంతరావు శర్మ, టీడీపీ నాయకులు పాటిబండ్ల విజయ్ నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో కోవెలమూడి రవీంద్ర సమక్షంలో టీడీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్రతో కలిసి కోనూరు సతీష్ శర్మ, మన్నెపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. గుంటూరు పార్లమెంట్ స్థానంతో పాటు 7 నియోజకవర్గాలకు చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బ్రాహ్మణ సామాజిక వర్గం కృషి చేస్తుందన్నారు. వైసీపీ పాలన కంటే టీడీపీ పాలనలో బ్రాహ్మణుల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని వివరించారు. ఈరోజు గుంటూరు పట్టణంలో బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన కొంతమంది పురోహితులు, కొంతమంది విద్యావంతులు, మా బ్రాహ్మణ అధ్యక్షుడు సతీష్ శర్మ, హనుమంతరావు, మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిబండ్ల విజయ్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రానున్న ప్రజాక్షేత్రం రేపు 13వ తారీఖు ఎలక్షన్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా గల్లా మాధవిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి సాంఘీభావం తెలుపుతూ ఈ రాష్ట్రం ఈ గత 5 ఏళ్లలో ఏ విధంగా సర్వనాశనం అయింది, మరలా ఏ విధంగా మనం పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు గారు దీక్ష పూని ఏ విధంగా ఒక విజన్ నాయకుడు పనిచేస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క పరిపాలన విసిగి చెంది వీళ్ళందరూ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ మావైపు ఉన్నారని వైసీపీ గర్వంగా చెప్తున్న నేపథ్యంలో ఇలా రోజుకు తెలుగుదేశం పార్టీలో వర్షాలు పెరుగుతున్నాయి, ఏం చెప్తారండి జాయినింగ్? సార్, ఇప్పుడు ఇంకా ఓన్లీ 3 to 4 days బ్యాటిల్ అండ్ ఏదైనా బ్యాలెట్ పేపర్లో వస్తుంది. బ్యాలెట్లు తెరవంగానే వెలవెల ఏది పోద్దో మీరు తెలుసుకోండి. అందుకు ఉత్తర ప్రగల వాళ్ళు మేము చెప్పాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాదు, గుంటూరు జిల్లాలో మొత్తం తెలుగుదేశం పార్టీ, అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం. ఈ రోజున మరి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న కోవెలమూడి రవీంద్ర నాని గారి చేతుల మీదుగా ఇవాళ దాదాపుగా ఒక 50 కుటుంబాలని, బ్రాహ్మణ కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా లోకేష్ గారి ఆదేశాల మేర ఏదైతే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలానే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి గారు మరియు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మరి వాళ్ళ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి దీంట్లో విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా సమయం తక్కువ ఉన్నది కనుక మేమందరం కూడా పార్టీలో అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ మరి 32వ డివిజన్కి సంబంధించి సోదరుడు మన్నేపల్లి హనుమంత శర్మ ఈ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆశలతోటి, కొన్ని ఆశయాలతోటి మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో పోయినటువంటి సందర్భం. అలాగే గత 12-10 సంవత్సరాలుగా కూడా కష్టపడుతున్నాం. అలాగే 5 సంవత్సరాలుగా కింద అధికారం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
నిత్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి లబ్ధి లేకపోగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా చాలా చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్న బాధలు ఇబ్బందులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం మా గురించి ఆలోచన లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మొన్న 2 రోజుల క్రితం తిరుపతి సభలో ఏదైతే మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా